अस्मद्गुरुभ्यो नमः। न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं श्रीरङ्गदेशिको हृदि द्योतते मे मुखात् निस्सरते गिरश्चापि చిత్రం. గురువుకి నమస్కరించుకుని అలాంటి జగద్గురువైనటువంటి శంకరుణ్ణి అక్కడ జైమిని స్తోత్రం చేస్తున్నాడు. అదొక్కసారి చూడండి. భవాక్షేన అగ్నిన శంభో రాగద్వేష మదార్చిత దయాళో దక్ష్యమానానాం అస్మాకం అమిత భవ. ఇది మనం అందరం చెప్పుకునే మాటే. భవాక్షేన అగ్నిన, ఈ సంసారం అనే ఒక అగ్ని ఉంది, చూచావా? తాపత్రయము, అది ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికం, మూడు తాపాలు కలిసి ఒకేసారి మీద పడతాయి. భవాఖ్యేన అగ్నిన శంభో, వీటికి తాలూకు రాగద్వేష మదార్చిత, అంటే రాగద్వేషము మదము, ఈ మూడు కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కదా. వీటిలో ప్రధానంగా రాగద్వేష మద అర్చిష దయాళో దక్ష్యమానానా, నేను దహించబడుతున్నానయ్యా, నిన్ను ప్రార్థన చేస్తున్నా. ఎంచేత నీ కంటి వెంట వచ్చిన నిప్పుతోటి మన్మధుణ్ణి దహించి వేసావు కదా. అంచేత దాని గొప్పతనం ఏంటో నీకు తెలుసును. అంచేత కామ క్రోధ లోభములు ఉన్నాయి కదా, వాటి వల్ల రాగద్వేష మదములు వస్తున్నాయి. ఇది దక్ష్యమానానాం అస్మాకం అవితాభవ. అలనాడు మన్మధుడిని దహించి వేసిన అతని శరీరము లేకుండా ఉండే తత్వాన్ని ఇచ్చి మళ్ళీ లోకం మీద వదిలిపెట్టావు. ఇప్పుడు మాగతి ఏమిటయ్యా? అందుకని అంటున్నారు, సత్యపి భేదాపకమేనాథ తవాహం న మామకీనస్త్వం. నేను నీవాడినే తప్ప నువ్వు నావాడి అనడానికి వీల్లేదు. సముద్రోహి తరంగ నొకచన సముద్రో తారంగా. సముద్రంలోంచి వచ్చిన కెరటాన్ని చూచి ఇది సముద్రంలోంచి వచ్చిందని చెప్పాలి తప్ప ఈ కెరటం తాలూకుది ఈ సముద్రం అనడానికి లేదు కదా. శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రంలో చెప్పిన మాట ఇది. అలాగే నేను నీవాడిని, అస్మాకం అవితాభవ. ఇది ఋగ్వేద మంత్రంలో ఓ భాగం. స్వాదోపితో మధోపితో వయంత్వా వవృహామహే అస్మాకం అవితాభవ. అవితా భువ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. అదిగో ఆ మంత్రం ఇక్కడ వస్తుంది. స్వాదో పితో, ఆస్వాదనీయకుడైన ప్రేమని కురిపించే ఓ తండ్రి. తండ్రి పిల్లల మీద ప్రేమ చూపిస్తాడు, కొంచెం కటుత్వంలా ఉంటుంది, కానీ ప్రేమ చాలా ఉంటుంది దాంట్లో. స్వాదోపితో మధోపితో, మాధుర్యము గల పాన సాధనమైనటువంటి అన్నములు ఇస్తాడు మహానుభావుడు. చేత మధోపితో, లేదు తల్లి మధువునిచ్చినట్టుగానే తండ్రి రక్షణ ప్రేమ చూపిస్తాడు. అంచేత వయం త్వా పౌరోహామహే, మేమంతా కూడా నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాము. ఇది మంత్రము. అంచేత అస్మాకం అవిత భవ, మాకు రక్షణ కలిగించవయ్యా, రక్షకుడిగా ఉండవయ్యా స్వామి. అంటే నిప్పుల మధ్య ఉన్నావు స్వామి, నువ్వేమో నిప్పునే కంటి మీద పెట్టు కూర్చున్నావు. ఎలా ఉన్నావయ్యా? నిప్పు లాంటి విషయాన్ని కంఠంలో పెట్టుకున్నావు. నిప్పులు మండే చోటు లాంటి శ్మశానంలో ఉంటూ ఉంటావు. నిప్పు సంగతి నీకు తెలియదేమని చెప్పు. అందుకని భవముంది, పుట్టుక, పుట్టడమే అగ్ని. అందువల్లనే పుట్టగానే లోపల అగ్ని అయిస్తేనే అడవడం మొదలు పెడతాడు. ఆకలి, మరొకటేదో, ఇలాగా రాగద్వేష మదములు, ఇవే మూడు జ్వాలలు దక్ష్యమానాన మమ్మల్ని దహించి వేస్తున్నాయి. నువ్వు దయానిధివి కదా. దయ కలిగిన వాడు ఏం చేయాలి? ఈ దాహాన్ని తగ్గించాలి. అంటే పరదుఃఖ దుఃఖిత్వం దయ, పరదుఃఖ నిరాచికీర్ష దయ అని చెప్పి, ఇదే దీని వివరణ చిరుతొండనంబి కథ అన్న దాంట్లో మనకు కనిపిస్తుంది. భక్త సిరియాళుడు, చిరుతొండనంబి కుమారుడు సిరియాళుడు, అతని కథ లోపల ఇది చాలా గొప్పగా వస్తుంది.
ఓసారి కాశీఖండమో లేదా స్కాంద పురాణమో చూడండి సరదాగాను. అంచేత దయాళో దక్ష్యమానానాం అస్మాకం అవితాభవ స్వాదోపితో మధోపితో వయం త్వా బహునామయే అస్మాకం అవితాభవ. అంచేత మాకు రక్షణ కలిగించవయ్యా భగవంతుడా అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు తర్వాత ఒక తమాషా చూడండి. ఇదే మళ్ళీ ఒక మాట వచ్చేలా కనిపిస్తుంది మనకి. ఎంచంటే కొన్ని శ్లోకాలు రకరకాలుగా మారుతూ వస్తున్నాయి. అదేమిటి? ఆదృశాతమహం న తద్వన్యం విందామి రాధసే భవాఖ్యేన అగ్నిన శంభో రాగద్వేషమదార్చిష. మేమంతా కూడా వీటి వల్ల బాధపడుతున్నాం. అంచేత ఆదృశ తమహం, ఆదృశ తం అహం, నీలాంటి వాణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. నత్వధన్యం విందామి రాధసే, నిన్ను మించినవాడు, నిన్ను దాటినవాడు ఇంకొకడున్నాడు ఆరాధనీయుడు అని నేను చెప్పలేను. దీనికే మనకి ఋగ్వేదంలో మంత్రం ఉంది. నహ్యంగ నృతో తదన్యం విందామి రాధసే రాయేద్యుమ్నాయ శవసేచ గిర్వణ. ఇది మరుద్దేవతకి, సూర్యునికి, ఇంద్రునికి కూడా పనిచేస్తుంది. నృతో గీర్భి, మేము చేసే స్తోత్రాలు ఉంటాయే, ఆ స్తోత్రాలు ఉంటే నువ్వు కూర్చోలేవు, నువ్వే నాట్యం చేయాల్సి ఉంటుంది. అంటే నృత్యానికి తగినటువంటి చక్కటి లయ విన్యాసము కలిగినటువంటి అలాంటి పదాలతోటి మేము స్తోత్రం చేస్తున్నామయ్యా ఇంద్ర. రాధసే, బలకరమైన అన్నము నిమిత్తము, బలకరమైన అనుభవాల నిమిత్తము, రాయే ధనము కోసము, ద్యుమ్నాయ 10 మందికి అవుననిపించేలాంటి కీర్తి కావాలి. అంటే కీర్తి అనే ఒక తేజస్సు కావాలి మాకు. ఆ తేజస్సు కోసము, శవసే బలం కోసం. బలం ఏమిటి అంటే వృద్ధి చెందుతూ ఉండాలి నిరంతరము కూడా. శవం అంటున్నాం, జీవం లేని దాన్ని. జీవం ఉన్నప్పుడు వాడు 70 కిలోలు ఉంటాడు. జీవం పోయిన తర్వాత వాడి బలం పెరుగుతుంది. ఏమిటి? ఇదిగో ఈ పదం చూడండి, శవసే, వృద్ధి చెందించే బలం కలిగిన దానికోసం అని చెప్పి చ త్వత్ అన్యం నహి విందామి, నువ్వు తప్ప మాకింకొకడెవడు లేడని తెలుస్తుంది, పొందము లేము, పొందలేము. అంగ, అంగ అంటే భగవంతుడు అని ఒక అర్థం ఉంది. రెండో అర్థం ఏమిటంటే ఇది చాలా ప్రసిద్ధి, ఇండీడ్ అని అంటారే అదనమాట. అంతటి ప్రసిద్ధి కలిగిన వాడివి నువ్వు. కాబట్టి భగవంతుడా మాకు రక్షణ కలిగించవయ్యా. అలాగే ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మీఢుషే సహస్రాంబాయ సాంబాయ, సహస్రాంబాయ అంటే 1000 కళ్ళు కలిగిన వాడాని, సాంబాయ సహస్రాభీషవే నమః. ఇప్పుడు తరువాతి శ్లోకం ఉంది చూడండి, ఎంత తమాషా అయిన శ్లోకము. పరదారం, పరావాసం, పరవస్త్రం, పరాశ్రయం, హర పాహి పరాన్నం మాం పురునామన్ పురుష్టుత. ఇది కూడా ఋగ్వేద మంత్రానికి దగ్గరలో ఉన్నది. ఎలాగా? పరదారం, మాకు ఇతరుల భార్యలని కాదు ఇక్కడ అర్థం, పరులైన దారలు. దార అంటే అర్థము ఉద్వేజతే పతిన్ ఇది దార. భర్తను ఉద్వేగపరచేది, ఒక కార్యక్రమ నిర్వహణ లోపల నడిపించేది ఏది దార. అందుకనే రామాయణం భారతాల్లో భార్యా శబ్దం చాలా తక్కువ ఉంటుంది. అకృతదార అంటాడు రాముడు ఒక చోట. దార అంటే ఉద్వేగాన్ని కలిగించేది. అలాంటి లక్షణము, దానికి ఎంత తక్కువ మాట్లాడితే నా క్షేమం ఉంటుంది. అందుకని దార. ఆవాసము, పరావాసము, ఇల్లు నాదే. దేవతలు దెబ్బలాడాట. ఏమయ్యా వాడు గట్టిగా 100 ఏళ్ళు బతకడు, 2 తాటాకులు వేసుకుని శతమిన్ను అంటూ కనుక్కుని మేము బాగా ఉంటూ ఉంటామంటాడు, ఇల్లు అంటాడు. మేము మాత్రం ఇల్లు లేకుండా ఉన్నామంటే బ్రహ్మదేవుడు పిలిచి ఎవరో చెప్పాట. వాళ్ళు కట్టుకున్న ఇళ్ల లోపల మీరు చేరుకుంటారు అన్నాడు.
అదేమిటి వాస్తుశాస్త్రం కాదు, వాడి శరీరమే ఇల్లు, లోపల వెళ్ళిపోండి అన్నాడు. ఇది ఐతరేయ ఉపనిషత్తు లోపల. సూర్యుడు వచ్చి కళ్ళల్లో ప్రవేశించాట. అంతకంటే ముందు చిన్నవాడు ఉన్నాడు ఒకడు, కంగారు ఎక్కువ వాడికి. పెళ్ళికి వెళ్ళామనుకోండి, ముందు పిల్లలే దిగుతారు బస్సులోంచి. అదే బతులు అగ్ని ఉన్నాడు, వెళ్ళి కూర్చున్నాడు, 2 చోట్ల కూర్చున్నాడు. 2 చోట్ల కాదు, ఒక చోటే. అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిశన్, నాలుగు మీద కూర్చున్నాడు. అందుకని మనం అగ్ని ఉంది కనుకనే అనుట తినుట 2 జాగ్రత్తగా ఉంటే, అనుట జాగ్రత్తగా ఉంటే లోకం బాగుంటుంది, తినుట జాగ్రత్తగా మనం బాగుంటాం. అలాగే సూర్యుడు కళ్ళల్లో చేరాడు, దిక్పాలకులు చెవుల్లో చేరారు, అలాగే వాయుదేవుడు నాసిక లోపల చేరాడు. ఇది బురద, దాంట్లో బ్రహ్మాండగా ఐతరేయ ఉపనిషత్తు లోపల బ్రహ్మాండమైన మంత్రం ఇది. అలాగా దీన్నే అన్నమాచార్యుల వారు, ఒరే రాఘవన్నం ఇంతెందుకు అవస్థపడతావు, నేను సింపుల్గా చెప్పాను కదా అన్నాడు ఆయన కల్లో కనిపించి. ఎలాగో తెలుసునా, నింగినున్న దేవతల నిజవాసము హరివాసం అన్నాడు. ఇదిట ఆ పద్ధతి లోపల ఆవాసము. వస్త్రం, కట్టుకున్న వస్త్రం నాదే. ఒక వస్త్రం నీయడానికి ఎంతమంది పడుతున్నారని కష్టం అన్నట్టు మొట్టమొదటి పద్మశాలి ఎవరండి? సూర్య భగవానుడు. ఒకసారి ఏకాగ్నికాండ తీయండి, సూర్యుడు దాంట్లో 5 రోజుల సంహిత లోపల ఎంత అందంగా చెప్తారు. సూర్యుడు ఎలా నేసాడు బట్టలు, ఆ కటింగ్లు ఎవరు చేశారు, డిజైన్లు ఎవరు చేశారు, ఇదంతా ఉంటుంది అక్కడ. అంచేత ఆవాసము. వస్త్రము అది నాది కాదు. ఆశ్రయము, ఆశ్రయం అంటే అండ. ఎంతసేపు నేను ఆ దేవుడిని ఈ దేవుడిని పోయి ఎవడొకడు దండాలు పెట్టుకోవాలి కదా, వాళ్ళ అంటే నాకు ఉండాలి. అది ఇక అన్నం పరాన్నం. అన్నం నాదే. వెళ్ళి దేవుడా నాకు ఈ పని అయితే కొబ్బరికాయ కొడతా కదా, ఆ కొబ్బరికాయ నువ్వు సంపాదించావా, నువ్వు పట్టుకొచ్చావా, కొబ్బరికాయ నువ్వు పెంచావా? నీళ్ళు ఇచ్చింది పెంచింది భగవంతుడైతే, భగవంతుడు ఇచ్చే వస్తువులను పెట్టుకొని నేను ఇస్తున్నా, నీళ్ళు బంగారం గారు ఎంత పొగరా నీకు. అందుకనే ఆత్రేయ గారు చాలా అందంగా రాశారు, నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం, ఆ బుద్ధితోటి వెళ్ళు. భగవంతుడా నువ్విచ్చావు కొబ్బరికాయలు, నువ్విచ్చావు పళ్ళు, నువ్విచ్చావు తీర్థం, నీకు సమర్పించి నీ పేరుతోటి నేను అనుభవిస్తా. ఈ భావంతో ఎవడన్నా కొడతాడా? నాకు ఫలానా అయితే కొబ్బరికాయ కొడతా కదా నీకు, అదే సగం చెప్పు నువ్వు పట్టుపోతావు. ఆయన తిండి ఎలాగాను, వాళ్ళు షాపుల వాళ్ళు అదే దేవాలయాల వాళ్ళు అమ్ముకుంటారు, కొబ్బరి చెక్కలమ్మ పడును అని చెప్పి. ఇదే కాదండి. అందుకని అంటున్నాడు, పరదారం, పరావాసం, పరవస్త్రం, పరాశ్రయం. అందుకని ఏమని అడగాలయ్యా? హర పాహి, నిన్ను కాళ్ళు పట్టుకుంటానయ్యా, హర పాహి. పరాన్నం, అన్నం కూడా మాం పురునామన్ పురుష్టుత. పురునామన్ చాలా అందరి చేత కూడా నమస్కరించబడేవాడా, పురుష్టుత అందరి చేత కూడా స్తుతించబడేవాడా రావయ్య పరమాత్మ. ఋగ్వేద మంత్రాలు అంతా హడావిడి పడే వేద మంత్రాలంటే చదవడం అలాగే ఉంటుంది, కానీ వాటిల్లో ఎంత ఆర్ద్రత ఉంటుందో చెప్పేవాళ్ళని అడిగితే తెలుస్తుంది. కానీ పండితులైన వాళ్ళు మంత్రాలు చదివేస్తారు తప్ప వ్యాఖ్యానం చదవలేదండి. ఎక్కడ టైం మాకు అన్నాడు ఒక ఆయన పాపం, నమస్కారం పెట్టి ఆయనకి పాపం. ఇది అంటేత ఋగ్వేద మంత్ర వ్యాఖ్యానం వేరే చోట ఉంది. ఎలాగంటే అక్కడ చెప్తారు మనకి, ఇది ఆల్రెడీ ఉంది కనుక అక్కడ శ్లోకం ఏమిటి? అయా ధియాచ గవ్యయ పురునామన్ పురుస్తుత యత్ సోమే సోమే ఆభవ. దీనికే కొనసాగింపు ఋగ్వేద మంత్రము. పురునామాన్, పురుణ అన్నాం కదా, నకారం అన్నది ప్రసిద్ధికి. బహువిధములైన వృత్ర హననాది కర్మలు నిర్వర్తించినవాడా, లేదా రాక్షసులందరినీ వధించిన స్వామి, ఇంత కీర్తి కలిగిన వాడివి. లేదు పురునామాన్, బహురకములైన స్థుతులకన్నిటికీ కూడా ఆశ్రయమైనవాడా, లక్ష్యమైనవాడా. అంటే దేవం వశం నయతి ఇది స్తోత్రం. స్తోత్రం అంటే ఏమిటంటే మామూలుగాను బట్టతలవాడిని పట్టుకుని కేశవ అని పిలిస్తే స్తోత్రం అవుతుంది. లేని లక్షణం పట్టుకొచ్చి వాళ్ళ లోపల పెట్టాం. రాజుగారు పాపం యుద్ధానికి వెళ్ళాట, యుద్ధంలో కన్నెగిరిపోయింది, ప్రాణంతో బయటకు వచ్చాడు. మా కవులంతా వచ్చారు, యుద్ధంలో జయించాడు, కవితలు చేత పిలుస్తారని. రాజుగారు చాలా తెలివితేటలుగా అన్నాడు, నన్ను ఉన్నది ఉన్నట్టుగా వర్ణించండి, అక్షరాక్షలు ఇస్తా అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడం అంటే
ఒంటి కన్నువాడా అంటే ఉన్న కళ్ళు పోతాయి వీడికి. ఒక కవి గారు చమత్కరించారు. అబ్బో స్వామి ఏముందండి, ఎప్పుడేం పర్వాలేదు. ఏమిటది? అన్నాతిని కూడా హరుడవు. నీవు నీ భార్య పక్కన ఉందనుకో, సాక్షాత్తు పరమశివుడివి. పరమశివుడికి 3 కళ్ళు, మీ ఆవిడ 2 కళ్ళు, నీ ఉదో కన్ను, పరమశివుడు నువ్వు. అన్నాతిని గూడకున్న అసుర గురుండవు. మీ భార్యని పక్కన లేదనుకో, శుక్రాచార్యుడు అయ్యా నువ్వు. అలాంటి వాడివి, అంత తెలివి కలిగిన వాడివి. శుక్రుడు ఒంటి కన్ను. అన్నా తిరుమల రాయుడు కన్నొక్కటి లేదు గాని కందర్పుడుగాడే. ఇది పొగడ్తలంటే. చూస్తుంటారు కదా కిందసారి గవర్నమెంట్లోనూ, వాడికి అక్షరం మొక్క రాదు, వాడు ఏది మాట్లాడితే అది చప్పట్లు పడ్డం, చదివిన స్క్రిప్ట్లో చూసి చదువుతాడు, చూస్తూ దాంట్లో 10 అంశాలు తడబాటు. తన పేరే సరిగ్గా చదువుకోలేడు, వచ్చిన గొడవది. ఇంగ్లీష్ పేర్లు ఒకే పదం ఉంటే దాన్ని ఎలా పలకాలో కూడా తెలియదు, తడువుకుంటాడు. అలా ఒక ఆయన ఉండేవాడు పాపం, మహానుభావుడు, పెద్ద ఆయన. కానీ అందరికీ మంచి చేశాడు ఆయన. ఇక్కడ లంచాలు తీసుకోలే, చదువుకోలే. ఆయన అన్నాడు జూనియర్ లెక్చరర్ అండాని ఆయన యాతన పడ్డాడు ఒకసారి. ఇది ఎప్పుడు 78 ఆ ప్రాంతాల్లో జరిగింది. ఆ పదం రాలేదు, అంది వచ్చింది తప్ప జూనియర్ రాలేదు. కానీ మంచివాడు ఆయన పేరుతో వాళ్ళ ఆవిడ కూడా దేశానికి సేవ చేశారు. కానీ మనం వాళ్ళు మర్చిపోయాం ఆయన గురించి. ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నాడు, అంజయ్య గారని చెప్పి. అలాంటి ఆయన. అలాగా దేవం వశం నయతి ఇది స్తోత్రం. పొగిడితే లొంగని వాడు ఎవడయ్యా లోకంలోనూ. అందుకని అలాంటి వాళ్ళు దేవతలు. కాబట్టి పురుస్తుత పురుహూత, అందరి చేత ఆహ్వానించబడేవాడా. సోమే సోమే, ప్రతి రకమైన సోమం కోసం లేదు, ప్రతి యాగంలో కూడా ఆభవ పానము చేయడానికి ఎప్పుడైతే వస్తావో సోమపానం చేయడానికే వస్తాడు హడావిడిగాను. దీన్నే తప్పుడు అర్థాలు పెట్టారు జనాలంతా. అదనమాట. లేదు, సోమపానం కోసమే. మా ఊళ్ళో దేవాలయం ఉంది, అన్ని చక్కగా కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి చాలా కాలానికి వెళ్ళి కొంచెం మధ్యాహ్నం 10ంటికి వెళ్ళాను. అటేవి ఒరే కోవెల్లో ఇవాళ ఏమిటిరా అన్న. పులిహేర అన్నాడు వాడు దుంపదగా. వాడి కోవెల్లో ఏమిటంటే ఏమైనా ఉత్సవం ఉందా అని అడిగాను నేను. వాడు ప్రసాదం ఏం చేస్తాడో చెప్తాడు వాడు. అలాంటి వాళ్ళ మనమంతా. అంచేత ఆభవ పానము చేయడానికి భావిస్తావు. అప్పుడు అధా హవ్యయ మనోవాంఛతో కూడిన సంకల్పంతో ధియా బుద్ధితోటి నీ కోసం ఎదురు చూస్తామయ్యా. అలాంటి బుద్ధిని మాకు కలిగించవయ్యా భగవంతుడా. అయా ధియాచ గవ్యయ పురుణావన్ పురుస్తుత యత్ సోమే సోమే ఆభవ. అందుకని నిన్ను ప్రార్థన చేస్తున్నాను స్వామి, దయచేసి రావయ్యా. ఇది మనకి వేద మంత్రాల్లో కూడా చాలా అందమైన హాస్యం కనిపిస్తుంది, అందమైన లాస్యం కనిపిస్తుంది. అది చెప్పుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.